హాయ్ హలో నమస్తే, నేను మీ ఝాన్సీ. వెల్కమ్ బ్యాక్ టు జాను సింపుల్ క్రియేషన్స్. అసలు దమ్ బిర్యానీని ఇంత ఈజీగా చేయొచ్చా? ఇంత తక్కువ ప్రాసెస్లోనా? ఇంత టేస్టీగా వస్తుందా? పక్కాగా అండి, ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ని తీసుకొని ఒకసారి కడిగి అందులో వాటర్ వేసి పక్కన పెట్టుకుందాం. వాష్ చేసిన చికెన్ పీసెస్ని తీసుకొని అందులో సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. అందులోనే కొంచెం పెరుగు, ఒక చెక్క నిమ్మరసం వేసి అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని రెడీగా ఉంచుకుందాం. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో చికెన్ పీసెస్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో వాటర్ వేసి అవి బాగా బాయిల్ అయ్యాక అందులో బిర్యానీ స్పైసెస్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. చికెన్ని మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. బాయిల్ అవుతున్న ఎసర్లోకి బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ని ఏం నానపెట్టుకోలేదండి, జస్ట్ చికెన్ని మ్యాగ్నేట్ చేసినప్పుడే బాస్మతి రైస్ని నానపెట్టిన, అంతే, ఎక్కువసేపు నానపెట్టలేదు. రైస్ ఇలా 80% కుక్ అయ్యాక రైస్ని తీసుకొని చికెన్లో వేసుకోవాలి. అలానే రైస్లో ఉండే వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. ఇందులోనే కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. నేను స్పైసెస్ ఎక్కువ వేసా కనుక బిర్యానీ మసాలాని యాడ్ చేయలేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ మిగతా రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో చేయాలంటే ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఇప్పుడు మూత పెట్టి 15 మినిట్స్ దమ్ పెట్టుకోవాలి. అంతేనండి, సింపుల్ ప్రాసెస్లో దమ్ బిర్యానీ అనేది రెడీ అయిందండి. పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.